ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, ముఖ్యమైన సూచన: నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఫిబ్రవరి 19 జరుగుతాయి. అయితే ఈసారి లైవ్లీగా ఇష్టపడడం వీలు కాదు, లైవ్లీగా ఇష్టం ఉండదు. యథావిధిగా ప్రోగ్రామ్ అయితే అంతా జరుగుతుంది మన పీఠంలో. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 5 ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఇంకా తీసుకుందాం. 2 ఆఫ్ కప్స్. సమాజం యొక్క పోకడ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. అర్థం కాదు. కొంత ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి అర్థం కాదు. అవకాశాలు వస్తూ ఉంటాయి, సహాయ సహకారాలు దొరుకుతాయి. మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు మిగిలిన వాళ్ళు, మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే వచ్చిన సహాయాన్ని కానీ సలహా కానీ తీసుకోవాలో వద్దా తెలియని అంతర్మదనం కొనసాగుతూ ఉంటుంది. తీసుకుంటే ఎలాగుంటుంది, తీసుకోకపోతే ఎలాగుంటుంది. కొంతమందికి ఉంటుంది జీవితంలో సొంతంగా మేమే డెవలప్ అవ్వాలి, ఎవరి మీద ఆధారపడద్దు. ఎందుకంటే రేపటి రోజు ఎవరైనా కానీ నా వల్ల డెవలప్ అయ్యేవని పక్క వాళ్ళు అంటారేమో అని చెప్పి ఎవరి సహాయం తీసుకోకుండా సొంతంగా డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మీకు ఈ రకంగా ఉంటుంది. అందరూ సలహాలు ఇస్తారు, అందరూ రకరకాలు చెప్తూ ఉంటారు. ఏది ప్రయారిటీ, ఏది తీసుకోవాలి, ఏది వద్దు మీకు అర్థం కానీ అయోమయస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఆలోచన నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా 20, 21 తారీఖుల్లో అనవసరం వాదనలు ఎవరితో పెట్టుకోవద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్: ఏస్ ఆఫ్ కప్స్ ప్రజెంట్, క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్, 5 ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో బాగానే ఉంది. కొన్ని కొత్త అవకాశాలు, కొత్త మిత్రుల పరిచయాలు, ఆర్థికమైన వృద్ధి ఇవన్నీ కనబడుతున్నాయి. ప్రస్తుతం వచ్చేసరికి ఇదే మీకు చెప్పాను కదా ఇందాకను, ఆలోచన తెగదు. ముఖ్యంగా సంతానం విషయంలో జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో సంతానం కోసం, సంతానం గురించి కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సతమతం అవుతూ ఉంటారు. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మద్దు అర్థం కాదు. మీరు తీసుకున్న నిర్ణయం మీరే నమ్మలేని పరిస్థితి కొన్ని సందర్భాలు ఎదుర్కొంటూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తొందరపడద్దు. ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచించాలి. ఫ్యూచర్ కార్డులో కొంత డిపెండెన్సీ కనబడుతోంది. కొంత అప్పు చేయవలసి రావడం కానీ, ఏదైనా విషయంలో డిపెండ్ అవ్వడం కానీ కొంతవరకు కనబడుతోంది. అందువల్ల ఎవరిని నో అనొద్దు, అది ఎవరితో రాసుబూసు కూడా తిరగదు ప్రస్తుతం. దీని ఎఫెక్ట్ ఫ్యూచర్లో మీకు ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా, సామాజికంగా 3 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా కుటుంబ విస్తరణ యోగాలను కొన్ని కనబడుతున్నాయి. కొత్తగా పెళ్ళిన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కానీ, లేదా మీ పిల్లల ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కానీ ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. పెళ్ళి అయ్యే అవకాశం, శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా, సామాజికంగా కూడా కొంత వెసులుబాటు కలుగుతూ ఉంటుంది. కొంత మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని కోరికను పొందుతూ ఉంటారు మీరు. శుభవార్తలు వినడం కానీ, విదేశీ ప్రయాణాలు లాంటివి కానీ, దూరంగా ఉన్నవాడు కలవడం కానీ ఇలాంటివి అనేక రకాల మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అనుకున్న వాతావరణం ఉంటుంది, పర్వాలేదు. సామాజికంగా కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. తొందరపడి రిజైన్ చేయొద్దు. గబుక్కి ఏదైనా డిస్కషన్ వచ్చి కోపం వచ్చి రిజైన్ చేసేయడం. ఇప్పుడు చాలామంది నోటీస్ పీరియడ్ 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యేవాడు కొత్త వాళ్ళు వెతుకు చూస్తూ ఉంటారు. నోటీస్ పీరియడ్ 3 months అంటే సెలెక్ట్ అయినా కానీ తీసుకోరు వాళ్ళు. 3 months అంటే అసలు ఇంటర్వ్యూ కూడా పిలవరు ఎవరు కూడా. ఇలాంటిప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అంటే జాతకాలు వచ్చే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, జాబ్ రిజైన్ చేసేసి కొత్త జాబ్ వెతుక్కుంటారు. ఈ 3 monthsలో రాకపోతే జాబు అయోమయం. అందువల్ల తొందరపడద్దు, జాగ్రత్తగా ఉండండి. ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లే ఆఫ్లు కానీ, సడన్గా లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ, లొకేషన్ చేంజ్ అవుతావా రిజైన్ చేస్తావా అంటే రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ సోర్డ్స్. అంత అనుకూలం లేదు. ఈ 15 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 కార్డ్స్ వచ్చి చూద్దాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. 2 కార్డ్స్ వచ్చాయి. పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే కొంత అనవసరం భారం పెట్టుకుంటారు. ఇప్పుడు బంగారు వెండి మార్కెట్ చూడండి, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తరుగుతుంది తెలియట్లేదు. పెరుగుతుందని మనం కొనేసామంటే తగ్గిపోతే ఇబ్బంది పడతాం, తగ్గుందని నమ్మేస్తే పెరిగితే నష్టపోతాం. ఈ రకంగా మన బాధ మనం పడితే పర్వాలేదు. పక్క వాళ్ళ లోడ్ కూడా మనం తీసుకోకూడదు. ఈ సమయంలో పక్క వాళ్ళ లోడ్ తీసి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పక్క వాళ్ళ లోడ్ ఎవరు తీసుకోవద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? చారియట్. స్తబ్దంగా ఉంటుంది. ఈ 23, 24 తారీఖుల దాకా స్తబ్దంగా ఉంటుంది. తర్వాత కొంత పర్వాలేదు.
ఏమైనా కానీ ఫైనాన్షియల్గా పెద్ద మూవ్మెంట్ ఉండదు, నార్మల్ నడిచిపోతూ ఉంటుంది. అలాగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? మూన్ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అవసరం, కొంచెం జాగ్రత్తగా ఉండి మానసికంగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మాట జారద్దు, నోరు జారద్దు, అనవసరం కమిట్మెంట్లు ఇవ్వద్దు. జీవితంలో మనం ఊహించింది అనేక రకాలు జరుగుతూ ఉంటాయి. దేనికి కూడా మనం చింతించకూడదు. అంటే మన కామాన్ని పొరపాటు చేస్తే దాని రిగ్రెట్ ఉండాలి, తప్పు చేసామని. మన సంబంధం లేకుండా మనం మాట్లాడడం అంటే ఈ సమయంలో రియాక్ట్ అవ్వద్దు. కొన్ని సందర్భాల్లో మనం తప్పు లేకపోయినా మాట్లాడవలసి వస్తుంది, రియాక్ట్ అవ్వద్దు దేనికి కూడా. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ సోర్డ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ సోర్డ్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 కార్డ్స్ వచ్చాయి. టెంపరెన్స్ అండ్ 10 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి కొంత చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. అష్టదిగ్బంధనం కింద ఉంటుంది. దేని ప్రయారిటీ ఇవ్వాలి, దేని ప్రయారిటీ ఇవ్వకుండా అర్థం కాదు. మీరు మీ శ్రీమతి గారికి కానీ మీ అమ్మగారికి కానీ కొంత అనారోగ్యం చేసే అవకాశం కనబడుతుంది 24-25 తారీఖుల్లో. కొంచెం మాస్టర్ హెల్త్ చెక్లు పెండింగ్ ఉండే చేయించుకోండి. అలాగే ఆడవాళ్ళకి, మీ ఇంట్లో ఆడవాళ్ళకి వరకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం, ఎవరైనా మీ వైఫ్ ప్రెగ్నెన్సీ ఉంటే మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా కొంతవరకు కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వయసులో ఉన్న వాళ్ళకి సంబంధించి. అలాగే ఆర్థిక విషయాలు కొంత ఒత్తిడి కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఆడవారికి సంబంధించి ప్రత్యేక సమస్యలు ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంటారు, కాలం గడుస్తూ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఎలా ఉన్నప్పుడు కూడా దేనికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. పెద్దగా చెప్పుకోవడానికి సమస్యలు, ఇబ్బందులు ఉంటే ఏమీ కనబడట్లేదు. 25 తారీఖు తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు, అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన విషయంలో మీకు 2 కార్డ్స్ వచ్చాయి. సంతాన విషయం సరికి టెంపరెన్స్ ఒకటి వచ్చింది, ఇంకొక 10 ఆఫ్ వ్యాండ్స్ ఒకటి వచ్చింది. అందువల్ల మితిమీరిన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో నిర్ణయాలు తీసేసుకోవాలి, ఏదో చేసేయాలని చెప్పని ప్రెషర్గా పెట్టుకోవద్దు. కూల్గా ఉండండి. మితిమీరి ఏది ఆలోచించద్దు, కూల్గా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా 14 నుంచి, అంటే ఫిబ్రవరి 14 2-3 రోజుల ముందర నుంచి 26వ తారీఖు దాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో చెప్పాలి అని చెప్పి ఏం జరగవు, అలాగే ఉంటాయి. విద్యార్థి పిల్లలకు కూడా కొంచెం నిరాశ ఎదురవుతూ ఉంటుంది. మీకు 22వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. అప్పటిదాకా నిరాశ ఎదురవుతుంది. మీరు అనుకున్నది డిసప్పాయింట్మెంట్ జరగకపోవచ్చు అనుకున్నట్టుగా. నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్ కొత్తి మొదటి పదం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ పెంటికల్స్ అశ్విని వాళ్ళకి బాగుంటుంది. ఎదురు వాళ్ళని మీరు కన్విన్స్ చేయగలుగుతారు, ఎదురు వాళ్ళని మీ మాట వింటారు, అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఎటువంటి సమస్య, ప్రత్యేకంగా సమస్యలు, చిక్కులు ఏమీ ఉండవు. అంతా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది. మీ మనసులో ఉద్దేశాలు మీరు స్పష్టంగా చెప్పగలుగుతారు, అనుకూల వాతావరణం ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంది. అందులో ముఖ్యంగా మగవాళ్ళకి సంబంధించి డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది. ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ భరణి నక్షత్రం వల్ల కనబడుతున్నాయి. ఆడవారికి కానీ మగవారికి కానీ నిరాశ, అనారోగ్యాలు, కొంచెం చికాకులు, డిపెండ్ అవ్వడము వేరే వాడి మీద, వాళ్ళు మనం ఇబ్బంది పెట్టడము, పనులు ఆలస్యాలు ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ హోప్స్ అది పెట్టుకోవద్దు. 22 దాకా మీకు అలాగే ఉంటుంది. కుర్తి మొదటి పాదం అంటే బాగుంటుంది. ఊహించిన అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశం ఒడిచిపట్టుకోవాలి, వదలకూడదు. ఏది కూడా ఆర్థికంగా ఉద్యోగపరంగా ఏదైనా కానీ ఏ అవకాశం మిస్ అవ్వకుండా చూసుకోండి. చాలా అనుకూల కాలం వచ్చిన దాన్ని దేని కూడా పాడు చేసుకోవద్దు. పరిహారం ఏం చేయాలి? అశ్విని వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ సోర్డ్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు. భరణి వాళ్ళు ఏం చేయాలి? హై ప్రిస్టెస్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్ర కవచం చదువుకోండి. కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇల్లంతా దిష్టి తీసుకోండి, కాలుకి నల్ల మొలతాడు కట్టుకోండి, సర్వేశ్వరుని కానీ వీరభద్రుని కానీ ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహార హోమాన్ని కూడా 19 జరుగుతాయి. అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. యథావిధిగా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. శుభం భూయాత్.